వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. ముదిగొండ మండలంలోని పెద్ద మండవ మున్నేటిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదలో 3 ట్రాక్టర్లు వాటి డ్రైవర్లు చిక్కుకున్నారు. కూలీలు అప్రమత్తమై ఒడ్డుకు చేరగా ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లను బయటకు తీయలేక డ్రైవర్లు కూడా బయటకు వచ్చేశారు. దీంతో 3 ట్రాక్టర్లు వరద ప్రవాహంలో నిలిచిపోయాయి. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త నిబంధనలు విధించారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు పదవి ఉన్నా లేకపోయినా తన మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన విధించిన ప్రత్యేక నిబంధనలపై చర్చ జరుగుతోంది. జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లాకే నిధులన్నీ వెళ్తున్నాయని, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు ఎన్ని నిధులు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహబూబ్ నగర్ జిల్లా కంటే కర్నూలు జిల్లాకు నిధులు ఎక్కువగా ఎలా వెళ్తాయని ఆయన సమావేశాల్లో నిలదీస్తానని ఆరోపించారు. హైదరాబాద్లో ఈ వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలం గోస్కొండ గ్రామంలో నోమల శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పంట పూర్తిగా వర్షార్పణమైంది. 6 నెలల కష్టానికి ఫలితం దక్కక రైతు కన్నీటితో రోధిస్తున్నాడు. ఈ సంఘటన రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నేరకొండపల్లి మండలంలోని పైనంపల్లిలో మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేసిన శిలాఫలక దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనలో 3పై కేసు నమోదైంది. స్థానికులు పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వగా ఆయన పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి 3ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని పోచారం ప్రాజెక్టులో వరద తగ్గుముఖం పట్టింది. ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 832 క్యూసెక్ల వరద మాత్రమే వస్తుందని ప్రాజెక్టు డిఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. 742 క్యూసెక్ల వరద ప్రాజెక్టు కట్టపై నుంచి మంచిర్యాలలో పడి నిజాం సాగర్ ప్రాజెక్టుకు జలాశయంలోకి వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. 1.820 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ఈ వర్షం సీజన్లో 28.020 టీఎంసీల వరద వచ్చి ప్రాజెక్టు కట్టపై నుంచి మంచిర్యాల ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుందని తెలిపారు. మనుగూరు సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బందిని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐటియుసి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ వైద్యులు లేకపోవడంతో కార్మికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు స్పందించి వైద్యులను నియమించకుంటే ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. నారాయణ ఖేడ్లో మేకల ఎడ్ల బజార్ జనంతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తమ మేకలు, గేదెలను అమ్మేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యాపారస్తులు వీటిని కొనుగోలు చేయడానికి వచ్చారు. ప్రతి మంగళవారం జరిగే ఈ మార్కెట్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం కూరగాయల బజార్లో కూడా ఇదే విధమైన జన సందోహం కనిపిస్తోంది. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మిల్లు నుంచి వచ్చిన దుర్వాసనతో కూడిన పొగ సర్ స్కిల్స్ కాలనీ, శిశు మందిర్ పక్కన ఉన్న వెంచర్ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ సమస్య రోజురోజుకు పెరుగుతుందని పేపర్ మిల్ యాజమాన్యం కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు కారు బుల్డోజర్ వద్దు, చెయ్యి గుర్తు కావాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు మీ బాంబర్ది కేటీఆర్ ఎంత ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆయన అన్నారు.